దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? మన జీవితాల్లో ఎన్నెన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రతి సమస్యలన్నిటినీ జయించుటకు దేవుడు మనకు తన శక్తిని, కృపను అనుగ్రహిస్తాడు. గనుక అధైర్యపడక ప్రభునందు విశ్వాసముతో, ప్రార్థనతో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మన జీవితాల్లో ప్రతి కార్యాలు చేస్తాడు. ఈ దినపు వాగ్దాన సందేశాన్ని విందామా? బైబిల్ గ్రంథంలో మనం సంసోను గురించి చూడగలం. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశమును కలిగి ఉంటాడు. ఒక్కొక్కరి పట్ల అనేక ప్రణాళికలు కలిగి ఉంటాడు. మనము దీవించబడి మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని, మన ప్రజలకు దీవెనకరంగా ఉండాలని మనకందరికీ కోరిక ఉన్నది. అయితే మనము దీవించబడి మన కుటుంబానికి, మన ప్రజలకు క్షేమకరముగా మనం బ్రతకాలంటే దేవుని చిత్తమును కనుగొని, దేవుని ఉద్దేశములను కనుగొని ఆ ప్రకారంగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి క్షేమాన్ని కలిగించిన వారం అవుతాం. అలా లేకపోతే మన సొంత ఆలోచన ప్రకారంగా, మన పొరపాట్ల చేత మనం ముందుకు సాగుతూ ఉన్నట్లయితే మనకు, మన కుటుంబానికి, మన ప్రజలకు కన్నీళ్ళని, దుఃఖాన్ని, అవమానాన్ని, చింతను, నిందలను కలిగించిన వారం అవుతాం. సంసోనుని దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు రక్షకుడిగా పుట్టించాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించేదాని కొరకు సంసోనును దేవుడు పుట్టించాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చదువుకుందాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. చూసారా, సంసోనుని ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక రక్షకుడిగా పుట్టించాడు. శత్రువుల చేతుల్లో నుండి విడిపించేదాని కొరకు. అందుకే సంసోనుకు దేవుడు బలమిచ్చాడు, శక్తినిచ్చాడు. వందల మంది, వేల మంది సంసోను మీద పడి అతనిని సంహరిద్దాం అని ఎన్ని ప్రయత్నాలు చేసినా, సంసోను ఎంతమంది వచ్చినా అందరినీ తుత్తునీయులుగా చేసేవాడు. కారణం, దేవుడు సంసోనికి బలమిచ్చాడు, శక్తినిచ్చాడు. ఈ బలము, ఈ శక్తి ఎందులో ఉన్నది అంటే సంసోనుకున్న వెంట్రుకలలో. అంటే తల మీద మంగళ కత్తి వేయకుండా నాజీరు చేయబడిన వాడై, ప్రతిష్ఠిత చేయబడిన వాడై ముందుకు సాగుతున్నాడు. శత్రువులు సంసోనుని పట్టుకోవాలని, సంసోనును బంధించి చంపేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నం అంతా విఫలమయ్యేది. అయితే సంసోను జీవితంలో, తన వివాహ దాంపత్య జీవితంలో ఎంతో నష్టము, అవమానము కలుగుతుంది. ఇలా ముందుకు సాగుతూ ఉన్న కొలది సంసోను దెలీలా వ్యామోహంలో పడిపోయి, ఒక వేశ్యలో పడిపోయి తన జీవితాన్ని పతనం చేసుకున్నట్లు మనం చూడగలం. ఈ శత్రువులు దెలీలా దగ్గరికి వచ్చి సంసోనుకు అతనికున్న శక్తి, బలము ఎక్కడి నుండి వస్తుందో, ఎలా వస్తుందో కనుక్కోమని దెలీలా దగ్గరకు వచ్చి అడుగుతారు. ప్రతిరోజు దెలీలా సంసోనును శోధించేది. నీ బలం ఎక్కడి నుండి వస్తుంది, నీ శక్తి అని. ఆ మాటలు, ఈ మాటలు చెప్పి తప్పించుకునేవాడు. ఒకరోజు బాగా విసిగించింది. అప్పుడు చెప్పాడు, నా బలం ఇదిగో నా వెంట్రుకలలో మంగళ కత్తి వేస్తే నా బలం పోతుందని. సంసోను నిద్రపోయాడు. ఒక అతన్ని పిలిపించింది, కత్తెర తెప్పించింది, వెంట్రుకలను కత్తిరించింది.
అప్పుడు శత్రువులు మీదకి వచ్చి పడగా ఎప్పట్లాగే నేను విరుచుకొని శత్రువులను చంపేద్దాం అనుకున్నాడు, కానీ తనకున్న బలం పోయింది, శక్తి పోయింది. శత్రువులు పట్టుకున్నారు. చివరికి ఘోరమైన చావు చచ్చాడు. కారణం ఏమిటంటే సంసోను జీవితంలో కలిగిన ఒక పొరపాటు. నన్ను దేవుడు ప్రజల కొరకు రక్షకుడిగా పెట్టాడే, నా ప్రజలకు క్షేమాన్ని కలిగించేటట్లుగా ఉండాలని పెట్టాడే, మరి నేనేంటి ఇలాంటి పొరపాట్ల మధ్యలో కొనసాగుతున్నాను అని గమనించలేకపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబానికి, నీ ప్రజలకు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. మరి ఈరోజు అనేక పొరపాట్ల మధ్యలో ముందుకు కొనసాగుతున్నారేమో. ఇప్పటికీ ఎన్నో పొరపాట్లు చేసే జీవితంలో నష్టపోతున్నారేమో. ఎన్నో పొరపాట్ల చేత కుటుంబానికి కన్నీళ్ళని కలిగిస్తున్నారేమో. ఎన్నో పొరపాట్ల చేత అప్పుల పాలైపోయి, పొరపాట్ల చేత నిందల పాలైపోయి, పొరపాట్ల చేత తల ఎత్తుకోలేని వారిగా జీవిస్తున్నట్లయితే ఈ సమయంలో నీ పొరపాట్లు ఏమిటో గమనించి, గుర్తించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ఇక మీదట మరలా ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు కొనసాగినట్లయితే మనకు, మన కుటుంబానికి, మన ప్రజలకు దీవెనకరంగా ఉండగలం. మరటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే, మా జీవితాల్లో ఎన్నో పొరపాట్లు మా కుటుంబానికి గాయాన్ని కలిగించాయి. సంసోను జీవితంలో కలిగిన పొరపాటు తన ప్రజలకు క్షేమాన్ని ఇవ్వలేకపోయింది. మా జీవితాల్లో ఎన్నో పొరపాట్లు, ఆ పొరపాట్ల చేత ఇప్పటికే నష్టపోయాం, తలదించుకున్నాం, అవమానంగా ఉన్నాం. దయతో క్షమించండి. నీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.